ఎప్పుడైతే వీళ్ళ నానమ్మ ఈ అమ్మాయిని అంజలిని కూడా నేను గీతాంజలి ఇంటికి తీసుకెళ్తానని చెప్పిందో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోతుంది అనమాట. ఆవిడ ఒకటే మాట అంటుంది, ఎందుకని మీరు అంత షాకింగ్ ఫేసెస్ పెడుతున్నారు? నేను వెళ్తున్నాను అంటే నాతో పాటు ఆ అమ్మాయి రావాల్సిందే కదా, అలాంటిది రాకపోతే ఏం చేయాలి అని చెప్పేసి వెళ్ళేసరికి అంజలి వణికిపోతూ ఉంటుంది. అంజలికి నిజం చెప్పాలంటే పాపం చిన్నప్పటి నుంచి అదే అనాథాశ్రమం, అదే 30 మంది పిల్లలు, ఇదే తెలుసా ఆమెకి. సో ఇంతమంది ఒకేసారి ఆమె పైన ప్రెషర్ పెడుతుంటే ఎక్కడో భయపడుతోంది. అయితే మనీష్ కూడా నానమ్మ అసలు అంజలి పొర అంటేనే నచ్చట్లేదు, ఎలాగా తను యాక్సెప్ట్ చేస్తుందంటే, మీరు ఇవన్నీ మాట్లాడకండిరా, నేను వెళ్తున్నానంటే ఆమె వెళ్ళినట్టే వస్తున్నట్టే. అంటే ఈ రాఖీ గడికి బుద్ధి దుర్బుద్ధి కదా, ఎప్పుడు చెత్తగానే ఆలోచిస్తాడు. అమ్మ కూడా లేరేమో, ఇంకా అంజలిని లోబరుచుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇంకా చాలా కోపంగా ఫీల్ అవుతాడు. బట్ పెద్దవాడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఈలోపు గీతాంజలి చాలా అంటే చాలా హ్యాపీగా మా అమ్మకి అన్ని పనులు నేనే చేసి పెడతాను అని చెప్పేసి అందరికి చెప్తుంటుంది. ఈలోపు అస్సలు ట్విస్ట్ ఏంటి అంటే, ఈయన ఉన్నాడు కదా గీతాంజలి హస్బెండ్ కి మనీష్ ఫోన్ చేసి, అత్తయ్య ఎలా ఉంది అంటే, సూపర్ హ్యాపీగా ఉందిరా, అంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది, వాళ్ళ అమ్మగారు వస్తున్నారు కదా అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే ఆవిడకి హ్యాపీనెస్ పోతుందంటే, అదేంటి అంటే అంజలి కూడా వస్తుంది మా నానమ్మతో పాటు అనగానే, రే నువ్వేం మాట్లాడుతున్నావురా అంటే, ఏం మాట్లాడడం కాదు, నా చేతిలో ఏమీ లేదు, నానమ్మ బలవంతం చేస్తుంది, నువ్వే ఎలాగోలా అత్తయ్యని కూల్ చెయ్యాలి అని చెప్పేసి మనీష్ వాళ్ళ మావయ్య మీద బాధ్యత అంతా పెట్టేశాడు అనమాట. ఎందుకనంటే మనీష్ కూడా అంజలి అంటే ఇష్టం, జాలి, తెలియని ఒక ఆప్యాయత ఉంది, సొంత రక్తం కదండి. అయితే ఇక తర్వాత సరే అని చెప్పి ఏదో ఒకటి చేస్తానని చెప్పి అనుకుంటాడు. ఈ లోపు మనీష్ ఆలోచనలో పడతాడు, అంజలి ఆలోచనలో పడుతుంది. మొత్తానికి అయితే మాత్రం వాళ్ళు బయలుదేరతారు. ఈ లోపు ఈయన వచ్చి గీతు గీతు అని ఏదో చెప్పాలనుకుంటుంటాడు, కానీ గీతాంజలి మాట్లాడే అవకాశం ఇవ్వదు అనమాట. మా అమ్మ అంటుంటాడు. సరే మొత్తానికి అయితే మాత్రం వాళ్ళ అమ్మ వచ్చే టైం వచ్చింది. వాళ్ళ అమ్మతో పాటు గీతాంజలి కూడా వచ్చింది. మనీష్ అంజలి ఇద్దరు భయపడిపోతుంటారు. చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ అమ్మమ్మని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తూ ఉండేసరికి వాళ్ళ అమ్మతో పాటు వెనకాల అంజలిని చూసి ఈమెకి పిచ్చెక్కిపోతుంది, దిమ్మ తిరిగిపోతుంది అనమాట. ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది అనమాట. అంతలాగా అరిచేసరికి భయపడిపోయి మనీష్ వెనకాల దాక్కుంటుంది అనమాట. అయితే మనీష్ కి చెప్పాను కదా ఇందాక, ఎక్కడో అంజలి అంటే ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉందన్నమాట. తను ఎవరైనా ఏమైనా అంటున్నా కూడా తట్టుకోలేడు అనమాట. ఎలాగైనా తనని మంచి చేయాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ తాతయ్య వైపు ఒకవైపు అయితే ఆ అమ్మాయి అన్నా కూడా పర్సనల్ గా ఇష్టం. అయితే ఇంకా ఈ అమ్మాయి ఈవిడ ఏమంటుందంటే, గీతాంజలి అది ఆ అంజలి నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అంటుంది. అయితే ఈ లోపు మనీష్ దగ్గరికి వెళ్ళి, అసలు ఈ అమ్మాయిని ఎవర్రా తీసుకొచ్చింది అంటే, నేనే తీసుకొచ్చాను అంటే, అంటే నీకు నా మీద ఆ మాట మీద లెక్కలేదా, నేను దాన్ని గెంటేస్తే నువ్వు అసలు వినవా, అది ఇది ఇది అది అని తిడుతూనే ఉంటుంది అన్నమాట. అయితే ఈ లోపు ఏమవుతుందంటే, మనీష్ ఆన్సర్ చెప్తున్నా కూడా తనేం వినదన్నమాట. ఆ పరిస్థితిలో అలా తేవాల్సి వచ్చింది అది ఇది అని మాట్లాడుతుంటే, ఈ లోపు పెద్ద ఆవిడ రంగంలోకి దిగుతుంది. అంటుంది, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు గీత, నేను తెమ్మంటే తెచ్చాను, మీ నాన్నగారి ఆఖరి కోరిక అది, ఆయన ఈ అమ్మాయి బాధ్యతని నా చేతుల్లో పెట్టి చనిపోయారు ఆయన, నేను ఎలాగ నా భర్త మాటని కాదంటాను, నువ్వేదో బయటకు పంపించేస్తానంటే నేను ఎలా ఊరుకుంటానంటే, నీకు నేను లేవా పనులు చేయడానికి అని చెప్పేసి గీతాంజలి వాళ్ళ అమ్మని నిలదీస్తే, నువ్వు అవన్నీ కాదు, ఈ అమ్మాయి నాతోనే ఉంటుంది, నేను వస్తే ఈ అమ్మాయి వస్తుంది, ఒకవేళ గనక నువ్వు గనక రావద్దు అంటే నేను అసలు వెళ్ళిపోతాను, నేను నీ ఇంట్లో కూడా అడుగు పెట్టను, నేను ఆ అమ్మాయిని బయటికి పంపించమని నేను చెప్పను, నువ్వు గనక ఆ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వకపోతే చెప్పు, నేను కూడా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనగానే షాక్ అయిపోద్ది అనమాట. అమ్మ నువ్వెలా వెళ్తావు అమ్మా ఇంటి నుంచి బయటికి అంటే, మరి ఎలాగా చెప్పు, ఈ అమ్మాయి నాకు కావాలి అంటే ఈ లోపు వాళ్ళ అల్లుడు రంగంలోకి దిగుతాడు అనమాట. అంటే మనీష్ మాస్టర్ ప్లాన్, మనీషే వాళ్ళ అల్లుడి దగ్గరికి వెళ్ళి, అంటే గీతాంజలి హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, నువ్వేదో చేయాలి మావయ్య అంటే, ఇక వయా మీడియాగా అంటే వాళ్ళ అత్తగారికిను గీతాంజలికి మధ్యలో ఉండేటట్టుగా ఏమంటానంటే, అయ్యో అత్తయ్య గారు మీరు అలా ఎలా వెళ్ళిపోతారండి, ఆ ఇంట్లో ఒక్కడే ఉండకూడదని చెప్పారు కదా అంటే, ఈ లోపు మనీష్ హ్యాపీ ఫీల్ అవుతుంటాడు అనమాట.
అమ్మయ్య ఆ మావయ్య రంగంలోకి దిగాడని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. మొత్తానికి అయితే మాత్రం ఒప్పుకుంటుంది. ఇక అంజలి వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ అమ్మ ఇంట్లో ఫస్ట్ టైం ఉండేసరికి వాళ్ళ నా అమ్మమ్మతో చాలా కబుర్లు చెప్తూ ఉంటుంది అనమాట. అది ఇది ఇది అని చెప్తుంటుంది. అయితే ఇక వాళ్ళ అమ్మగమ్మ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ, పాపం 25 ఏళ్ళు అలాగే ఒంటరిగా అనాథగా బతకడం చాలా తప్పు కదా. పెద్దవాళ్ళకి ఇష్టమే ఈ అమ్మాయి అంటే. ఈ లోపు ఎక్కడికి వెళ్ళినా ఒక వెనకాల ఒక విలన్ ఉంటారు. ఈ ఉంటుంది కదా వాళ్ళ వదిన, గీత వదిన, ఫోన్ చేసి ఏంటో అసలు నువ్వే గెంటేసిన అమ్మాయి, నీ తండ్రి చావుకు కారణమైన అమ్మాయిని మళ్ళీ నువ్వు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవడం ఏంటో నాకు అర్థం కావటం లేదు అనగానే కోపంతో రగిలిపోతుంటుంది గీత. నేనైతే అలా చేయను, నేనైతే ఇలా చేయనని తన మైండ్ అంతా తినేస్తుంటుంది అనమాట. మనం ఏదైనా ఒక మంచి చేయాలంటే చుట్టూ ఈ దరిద్రులందరూ ఉంటారు, అవునా కాదు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.